వీటిలో బ్రేకింగ్ చూస్తాం. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో గత కొన్ని రోజులుగా కాల్పుల మోతతో దత్తరిల్లుతుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కులో జరుగుతున్న ఆపరేషన్ మూడో రోజు మరో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఇక వారి మృతదేహాలను భద్రతా పలకలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలిలో 2 AK-47 రిఫైలు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక డీహైడ్రేటేషన్, పాము కాటు, తేనెటీగల దాడి చేయడంతో కొందరు జవాన్లకు అస్వస్థత కలిగింది. గాలింపు సమయంలో మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. ఇక కర్రెగుట్ట నుంచి మొదలుకొని అబూస్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో అణువణువు జల్లెడ పడుతూ ఉండడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలని ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురు కాల్పులో మృతి చెందగా నేషనల్ పార్కులో ఇప్పుడు అగ్ర కమాండ్ మరణిస్తున్నారు. ఇక ఇదే ప్రాంతంలో భారత పలకాలకు మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్ట్ నేత మాడవి హిట్మా కూడా ఉన్నట్లు సమాచారం. అతి లక్ష్యంగానే ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో గత కొన్ని రోజులుగా కాల్పుల మొత్తం దత్తరిల్లుతుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కులో జరుగుతున్న ఆపరేషన్లో మూడో రోజు మరో 5 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎవరైతే సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం మూడో రోజు కొనసాగుతుంది, ఎలా జరుగుతుంది ఈ ఆపరేషన్ కకారు, దేని లక్ష్యంగా ఈ యొక్క ఆపరేషన్ కకారు జరుగుతుంది? థ్యాంక్ యూ. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ యొక్క దండకారణ్యంలో ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో విజయవంతంగా భద్రతా బలగాలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఆపరేషన్ లో అగ్ర నేతలతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ కీలక నేతలు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ లో మరణిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో 2026 మార్చి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్ లో హిడ్మా ఎవరైతే ఉన్నారో, అంటే మావోయిస్టు అగ్రనేత, కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హిడ్మా కోసం ఈ యొక్క భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తూ గాలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే ఈ యొక్క చర్చ ఆపరేషన్ లో ఈ రోజు జరిగినటువంటి
యొక్క ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన స్థలంలో AK-47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క బీజాపూర్ నేషనల్ పార్క్ 5 మావోయిస్టులు మరణించినటువంటి పరిస్థితి, అక్కడ భద్రతా బలగాలకు 5 మావోయిస్టుల మృతదేహాలు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క భద్రతా బలగాలు అణువణువు అంటే ఈ యొక్క కర్రెగుట్టలు మొదలుకొని అబుజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్క్ లో అణువు కూడా భద్రతా బలగాలు గాలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క భద్రతా బలగాలు జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క మావోయిస్టు అగ్రనేత అలాగే కీలక వ్యక్తి అయినటువంటి మడివి హిడ్మా ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వారి యొక్క అంటే హిడ్మా నివాసం ఉన్నటువంటి ప్రాంతాన్ని గతంలోనే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకొని ఆ యొక్క బలగాలకు క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వరుణ్, రైట్ శ్రీనివాస్, అయితే భద్రతా బలగాలు ఒకవేళ చనిపోతే మరణిస్తే వారి యొక్క కర్మకాండాలు కూడా ఇవ్వట్లేదు అనేది ఇటు కమ్యూనిస్ట్ కానీ మిగిలిన కొంతమంది నేతలు అంటున్న ప్రశ్న. సో ఈ 5 చనిపోయారు, వీళ్ళనైనా ఆ కర్మకాండాలకు ఇచ్చే కుటుంబ సభ్యులకు ఇచ్చే ఛాన్స్ ఉందా? అసలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? అంటే అక్కడ బాడీలు అంటే అడవిలో దట్టమైన అడవిలో జరిపినటువంటి ఈ యొక్క ఎదురు కాల్పులు ఏవైతే ఉన్నాయో ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కీలక నేతలు కావచ్చు, మామూలుగా దళ సభ్యులు కావచ్చు, ఎవరైనా కూడా అక్కడి నుంచి తీసుకురావాలంటే ఆ యొక్క గుట్టల ప్రాంతాల నుంచి ఈ యొక్క మైదాన ప్రాంతాలకి తరలించాలంటే చాలా అంటే ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అక్కడ భద్రతా బలగాలు ఆ యొక్క బంధువులను అంటే తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి యొక్క గుర్తింపును గుర్తించిన వెంటనే వారి యొక్క మృతదేహాలు బంధువులకు అప్పగించాలంటే సమయం పడుతుంది. కాబట్టి ఆ యొక్క డీకంపోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో వారి యొక్క బాడీలను అంటే మృతి చెందిన వారి శవాలను అప్పచెప్పడంలో జాప్యం జరుగుతుండటం వాస్తవం అయి ఉండవచ్చు కూడా అనేది తెలుస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.